అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా ఇప్పటికే అంగన్వాడీలకు మేలు చేసిన జగన్ సర్కారు వారికి అండగా నిలిచింది. ప్రజా సంక్షేమం కోసం సమ్మెను విరమించి కలిసికట్టుగా అడుగులు ముందుకు వేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అంగన్వాడీ అక్కా చెల్లెమ్మలకు అన్యాయం జరగదని మంత్రులు హామీ ఇస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ సర్కార్ సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తోంది. మహిళలకు మేలు చేసేలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ చరిత్ర సృష్టిస్తోన్న సీఎం జగన్ అంగన్వాడీల విషయంలోనూ అదే విధానాన్ని అవలంబిస్తున్నారు. అంగన్వాడీల నిర్వహణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్ అని గతంలో నీతి ఆయోగ్ సైతం ప్రశంసించింది. అంగన్వాడీ వర్కర్లకు అత్యధిక వేతనాలిస్తున్న రాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ 6వ స్థానంలోనూ, హెల్పర్ల వేతనాల్లో 4వ స్థానంలో ఉండడం విశేషం. ఒక్క మాటలో చెప్పాలంటే సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోనే అంగన్వాడీలకు అసలైన మేలు జరిగిందన్నది చరిత్ర చెప్పిన సత్యం. 2017లో పాదయాత్ర సమయంలో అంగన్వాడీ అక్క చెల్లెమ్మల కష్టాలను స్వయంగా చూసిన సీఎం జగన్ చలించిపోయారు. వారి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని, వాగ్దానానికి కట్టుబడి అంగన్వాడీ వర్కర్ల జీతాలను పెంచింది. గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వంలోనే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సగటు వేతనం భారీగా పెరిగింది. 2018లో తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా అంగన్వాడీలకు గౌరవ వేతనం పెంచుతానని ప్రతిపక్ష హోదాలో వైఎస్ జగన్ ప్రకటించిన తరువాత చంద్రబాబుకు వారి జీతాల గురించి గుర్తుకు రాలేదు. దీంతో ఎన్నికలకు 6 నెలల ముందు హడావుడిగా వేతనాలు పెంచినట్లు మోసపూరితంగా జీవో ఇచ్చారు, కానీ అమలు చేయలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకముందు అంటే గత ఎన్నికలకు 6 నెలల ముందు వరకు అంగన్వాడీ వర్కర్ల జీతం నెలకు 7,000, హెల్పర్లకు 4,500 మాత్రమే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మొదటి 3 వారాల్లోనే వారికి జీతాలు పెంచుతూ ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 18 జారీ చేసింది. అంగన్వాడీ వర్కర్ల జీతాలు నెలకు 11,500కు, హెల్పర్లకు 7,000కు పెంచుతూ 2019 జూన్ 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విధి నిర్వహణలో మంచి పనితీరు కనబరిచిన అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు 500 రూపాయల చొప్పున ప్రభుత్వం అదనంగా అందిస్తోంది. ఇందుకోసం ఏడాదికి సుమారు 27.8 కోట్లు చెల్లిస్తోంది. టీడీపీ హయాంలో అరకొర జీతాలతో అవస్థలు పడిన అంగన్వాడీలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇలా వేతనాలు పెంచి 4.5 ఏళ్లుగా ఆ మొత్తాన్ని అందిస్తోంది. వేతనాల పెంపే కాదు, అంగన్వాడీలు అడిగిన డిమాండ్లను సైతం సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసుతో ఆమోదించి అమలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో సమానంగా జీతాలిస్తామని ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలకు అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులుగా గుర్తించి 1,300 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. నవరత్నాల హామీలో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అంగన్వాడీలకు వర్తింపచేస్తోంది. ఈ ఏడాది నుంచి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు 16 కోట్ల రూపాయల విలువైన యూనిఫామ్ శారీలు కూడా ప్రభుత్వం అందించింది. అంగన్వాడీలకు పనిభారం తగ్గించడంతో పాటు పారదర్శకంగా నాణ్యమైన సేవలు అందించేందుకు మార్గాలను అంగన్వాడీలకు అందిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల కోసం 1,000 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్లుగా నిర్ణయించింది. సర్వీస్ ముగింపు ప్రయోజనాలు కూడా పెంచింది. మంత్రుల కమిటీ కూడా అంగన్వాడీ సమస్యలకు సానుకూల మార్గాలను అన్వేషిస్తోంది. అంగన్వాడీలకు అనుకూలంగా అన్ని నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి బొత్స తెలిపారు. 11 డిమాండ్లు మాకు ఇవ్వడం జరిగింది. ఒక్క డిమాండ్ తప్ప మిగతా 10 డిమాండ్లు కూడా ఆమోదించాము. వాళ్ళు గ్రాట్యుటీ అనేది మన చేతిలో లేదు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఒక కోర్టుకు వెళ్ళారు ఇవ్వాలని అంటే ఆ కోర్టుకి ఒకవేళ కానీ కోర్టుకు వెళ్ళి గుజరాత్ రాష్ట్రం ఇచ్చిందంటే ఆ కోర్టుకు వెళ్తే దాన్ని కంటెంప్ట్ చేయండి, దానికి కావాల్సిన మాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వం మీద కూడా ఇస్తే మనం ఇవ్వచ్చు, లేకపోతే ఎందుకంటే ఇది స్కీమ్, ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం లేదు. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా సరే రిటైర్మెంట్ అయితే వాళ్ళకి ₹1,00,000 ఇప్పుడు 50,000 ఇస్తుందాన్ని 1,00,000 చేస్తామని చెప్పాము. అలాగే వర్కర్కి వచ్చి 20,000 ఇస్తుందాన్ని 40,000 చేస్తామని చెప్పాము. దానికి సంబంధించిన జీవోను కూడా ఇష్యూ చేయడం జరిగింది. అలాగే 62 సంవత్సరాలు ఎవరైతే వాళ్ళ రిటైర్మెంట్ స్టేజ్ వయసు ఉందో దాన్ని 62 సంవత్సరాలు చేయమని అన్నారు. అది కూడా చేస్తామని దానికి కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే 45 సంవత్సరాలకి ప్రమోషన్ ఇస్తున్నాము మంది, దాన్ని 50 సంవత్సరాలు పెంచమన్నారు. అది కూడా పెంచుతామని చెప్పాము, అది కూడా పెంచాము. వాళ్ళకి టీఏ అనేది లేదు. ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఓ టీఏ కావాలని అడిగారు,
అది కూడా ఇస్తామని దానికి కూడా ఉత్తర్వులు ఇచ్చాము, దానికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చాము. అన్ని రకాలుగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలిచామని గుర్తు చేస్తూ సమ్మె కొనసాగింపుపై పునరాలోచన చేయాలని కోరుతోంది.